ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లందరికీ శుభవార్త వచ్చేసింది. పెన్షనర్‌లకి ముఖ్య ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ కూడా సామాజిక పింఛన్ల బదిలీ సౌకర్యంతో లబ్ధిదారులకు ఇప్పుడు మేలు కలగనుంది. సాధారణంగా చూస్తే ప్రతి నెల పెన్షన్ తీసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఉరుకులు పరుగుల మీద సొంత ప్రాంతాలకు వ్యయ ప్రయాసాలకు వచ్చి చేరుకుంటున్నారు. దీనికి తోడు రవాణా ఛార్జీలకు అధిక మొత్తంలో చేతి చెమరు వదులుతోంది. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు పింఛన్ బదిలీ చేయించుకుంటే అక్కడే డబ్బు తీసుకునే వీలు కలగనుంది. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించిన జిల్లాలో 2,37,244 మందికి పింఛన్ మంజూరైంది. దీనిలో 94% అంటే సుమారు 2,23,000 మందికి సొమ్ము అందజేశారు. వీరిలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చే వారి సంఖ్య ప్రతి సచివాలయం పరిధిలో కూడా 5-10 మంది వరకు ఉంటున్నారు. 3 నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇతర ప్రాంతాల వారికి కొంతమేర ఉపశమనం కలిగింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పెన్షన్‌ను బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో వారికి పూర్తి స్థాయిలో ఇప్పుడు స్వాంతన కలగనుంది. ఇంక వివరాలు చూస్తే ఎన్టీఆర్ భరోసా పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటే అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలోకి బదిలీ చేసుకోవాలంటే ఆ ఊరికి గాని సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇచ్చింది. మీ పెన్షన్ ఐడీ అలాగే ఏ ప్రాంతానికి మీరు బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన చిరునామా ఇవ్వాలి. నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేరు నమోదు చేయాలి. ఈ విధానంతో పంపిణీ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంటే మీ ఐడీ అన్ని డీటెయిల్స్ తీసుకొని మీరున్న సచివాలయం క్లస్టర్‌కి అయితే గనక మీ పెన్షన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. బదిలీ చేస్తారు. ఇంకా అక్కడ ఉన్న మీ ఏరియాలో ఉన్న వాలంటీర్ మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల మీ సొంత ఊరికొచ్చి అయితే పెన్షన్ తీసుకోవసరం లేదు. సో, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు వారున్న ప్రాంతంలోనే పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఆప్షన్ ప్రతి నెల ఉండే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే వ్యయ ప్రయాసాలకు వచ్చి సొంత గ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదు. పంపిణీ శాతం కూడా గణనీయంగా పెరుగుతుందనైతే చెప్తూ ఉన్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.